అన్న ఒక ఎన్కౌంటర్కి తీసుకెళ్ళినప్పుడు హిడ్మా ఒక 100 మందితో సమానం అన్న ఆయన. ఒక పోరాట స్ఫూర్తి గిరిజన గెరిల్లా పోరాటం అనేది చాలా గొప్పదన్న. నీకు గెరిల్లా పోరాటం అంటే ఇప్పుడు అడవిలున్న విద్యలన్నీ అన్నట్టు. ఇప్పుడు నీకు బాణం కొట్టుడు కానీ విల్లుకి పెట్టి బాణం కొట్టుడు కానీ, తర్వాత ఇప్పుడు ఒడిశలతో కొట్టుడు కానీ, తర్వాత నీకు అవి గుణపాలు ఉంటాయి అన్న, గుణపాలతో ఫైటింగ్ చేసుడు. ఇప్పుడు నువ్వు చూస్తే అల్లూరి సీతారామరాజు కానీ, ఇప్పుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరావు, తర్వాత బిర్సా ముందా, ఛత్తీస్గఢ్లో బిర్సా ముందా అంటే ఆయన ట్రైబల్ అప్పట్లో బాగన్న. మనకి ఇప్పుడు మన సైడ్ వచ్చేసి కొమరం భీమ్, అవును, తర్వాత రామ్జీ గోండు, వీళ్ళ పెద్ద వీళ్ళంతా గెరిల్లా ఆర్మీ, తర్వాత గెరిల్లా పోరాటంలో చాలా స్ఫూర్తి అన్న వీళ్ళది. దాంతోనే హిడ్మాది కూడా ఒక స్ఫూర్తి వీళ్ళది. ఎందుకంటే ఇప్పుడు ఆదివాసులంతా మంచి వాళ్ళు పోరాట పూర్తి, ఎందుకంటే ఎప్పుడు అడవిలో ఉంటారు కాబట్టి వాళ్ళకు అంటే మామూలుగా ఇప్పుడు కుర్రమొగాల నుంచి వెళ్ళి కూడా తప్పించుకోవాలనే ఇలాంటి విద్యలు నేర్చుకోరు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి చంపడం అంటే నార్మల్గా దొరకరు అన్న. అలాంటి వ్యక్తిని ఈజీగా తీసుకొని ఎన్కౌంటర్ చేసిరంటే అది బూటకం ఎన్కౌంటర్ అన్న. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే మీరు ఎక్స్చేంజ్ ఫైరింగ్ అని కొన్ని చెప్తున్నారు కదన్న. ఎక్స్చేంజ్ ఫైరింగ్ అంటే ఇప్పుడు మరి పోలీసులు ఒక 100 బుల్లెట్లు కాల్స్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 బుల్లెట్లన్నా రావన్నా, రిప్రెషన్ ఉంటుంది ఇప్పుడు రావాలి కదా. మరి నేను ఇప్పుడు నువ్వు చూసినా కానీ అందరూ నక్సలైట్లు చనిపోతారు కానీ మరి ఒక్క పోలీసు వాళ్ళు అన్నా చచ్చిపోతలేరన్నా. కాదు, ఎన్కౌంటర్ అంటే ఎదురు కాన్పులు జరగలేవు కదా. ఎన్కౌంటర్ అంటే వీళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తారు, పారిపోతుంటే వాళ్ళని కాల్ చంపడం, అదే ఎన్కౌంటరు. అది అల్లుతుర్రు అన్న వీళ్ళు కట్టు కదా. ఓకే, యాక్చువల్లీ నిజాలు చూపెడతలేరు. ఓకే, అట్లా. మరి నిజాలు బయటికి రావాలంటే ఎట్లా? ఇప్పుడు నిజాలు బయటికి రావాలంటే ఇది మనకేందంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇనిషియేట్ కరెక్ట్ తీసుకోవాలన్నా. వాళ్ళు లొంగిపోతామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, లొంగిపోతామన్నా కూడా తీసుకుపోయి చంపుతారంటే వీళ్ళకి ఏదో ఉందన్న మైండ్లో. ఓకే, ఈ కాన్సెప్ట్ తప్ప వేరేది ఏది లేదన్న. వీళ్ళకి ఏదో ప్రజలకు మంచి చేయాలి ఇది కాన్సెప్ట్, లేకపోతే కాన్సెప్ట్ ఉంటే మాత్రం ఇలాంటివి చేయరన్న. ఓకే, వాళ్ళకి ఆ కాన్సెప్ట్ లేదు కాబట్టి ఈ బూటకు ఎన్కౌంటర్లు అన్నీ చేస్తారన్న మొత్తం. అయితే